జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదు. నువ్వు ఒక పనిని పూర్తి చేయగలనని నమ్మితేనే సగం పని పూర్తయిపోయినట్లే. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా వరిస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నామని. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలాగా జీవించడం నేర్చుకోండి. ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో గెలవాలంటే మాత్రం తోటివారిని ప్రేమించాలి. ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురైన విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైంది. కళ్ళకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది ఒక విమర్శ మాత్రమే. అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా కూడా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా. కష్టపడి సాధించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేడు. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దాన్ని అభినందించే మంచి మనస్సుండాలి. ఏదైనా పరీక్షించొచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం అస్సలు పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారమనుకునే బంధాలతో జీవించే కన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించడం, వారికి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదంటే వాళ్ళకి నువ్వు అవసరం లేదనర్థం. అదే నీ మాటలు అర్థం కావట్లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకోవట్లేదనర్థం. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాల్సిందే. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఎప్పుడు కూడా గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడడం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి వాళ్ళు విలువిస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి.
నమ్మకం లేని చోట అస్సలు వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి దృష్టిలో మాత్రం గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొక్కటి ఉండదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే వాళ్ళకి తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధాలు చెప్పకు. ఇవి చాలా గుర్తుంచుకో. ఓడిపోయానని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో ఒక లోటు ఉందని తెలియజేస్తుంది. ఇంకాస్త కృషి అవసరమని నిన్ను హెచ్చరిస్తుంది. అందుకే ఓటమి అంటే నీకు శత్రువు కాదు, అది నీ మిత్రువు. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తుని మార్చుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఉన్నతంగా ఆలోచించి అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనమనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అదే అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటకి చెప్పుకుంటే భారం తగ్గుతుందని అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతామనేదే పచ్చి నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే ఎక్కువగా బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు చేసుకొని బాధపడకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు ఒకలా ఉండేవారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన ఆ బంధం కన్నీళ్ళని మాత్రమే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారినప్పుడు మాత్రమే. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకి తీస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడూ అనదు. మంచిగా నటించేవాణ్ణి మాత్రమే వీడు చాలా మంచోడంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నీ పగని పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరూ బాధ పెట్టినా కూడా
నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలమే తప్పకుండా శిక్షిస్తుంది. వస్తే రాని. ఎంత పెద్ద కష్టమొచ్చినా చావు కంటే అది చిన్నదే కదా. జీవితంలో వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోయేవి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3: కాలం, యవ్వనం, పరువు. వెంటే వచ్చేవి 3: పాపం, పుణ్యం, నీ నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే వాళ్ళు సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోయినా కూడా వాళ్ళు దూరం అవుతూనే ఉంటారు. అలాంటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోకు. నీ మనస్సుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది మిత్రమా. కష్టపడేదానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసేదానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేనే లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురు గుణం వయస్సులో ఉన్నప్పుడు తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. అలాగే పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు జనాలు తాత్కాలికంగా చేరుతారు, కానీ కష్టపడేవారి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. అదే అన్నిటికంటే మించి మంచితనం. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరుని బట్టి తెలుస్తుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. ఈ భూమిపైన అందరూ నీలాగే బ్రతకాలి కదా. ఎవరి జీవితాల్లో తలదూర్చకు. ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వాలి.